వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆవాజ్ 360K. హైదరాబాద్ నుండి బయలుదేరి చివరికి వచ్చేసా బ్యాంకాక్ సువర్ణభూమి ఎయిర్పోర్ట్. నిజంగా చాలా పెద్ద ఎయిర్పోర్ట్, ప్రతి చోట గ్రాండ్ లుక్. ఇక్కడ ఇంకో మ్యాటర్ ఏంటంటే ఇంటర్నల్ మెట్రో ఉంది, అది కూడా అండర్ గ్రౌండ్లో, డ్రైవర్లెస్ ట్రైన్. డిస్టెన్స్ ఎక్కువ కాదు, దగ్గర ఒక కిలోమీటర్ ఉంటుంది, బట్ చాలా ఫ్యాన్సీ ఫీల్ వచ్చేసింది. ఇక ఇమిగ్రేషన్ మ్యాటర్కి వస్తే చాలా సింపుల్ అనిపించింది. జస్ట్ 2 minutesలో ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది. నా దగ్గర ఉన్న పాస్పోర్ట్, రిటర్న్ టికెట్, హోటల్ బుకింగ్ లెటర్ అన్నీ ఇచ్చేసిన. ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు, వెంటనే స్టాంప్ వేసి పంపించాడు. ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఎండలు మాత్రం మామూలుగా లేవు, ఫుల్ ఎండలు ఉన్నాయి, అది కూడా వర్షాకాలంలో. బ్యాంకాక్ గురించి నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే, హానెస్ట్గా చెప్పాలంటే ఇండియాలానే అనిపించింది. అదే లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్, కరెంటు పోల్స్, పెద్ద పెద్ద హోర్డింగ్స్, కొబ్బరి చెట్లు అన్నీ ఫెమిలియర్గానే అనిపించాయి. బ్యాంకాక్ నుండి పటాయాకు వెళ్తుంటే నాకు కొబ్బరి చెట్లు, వరి పొలాలు, మలబారి వేప చెట్లు ఇవి ఎక్కువగా కనిపించాయి. బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైగర్ టోఫియాకి వచ్చిన. సో అన్ని బ్రేక్ఫాస్ట్ మన ఇండియన్ రెస్టారెంట్లో. సో అన్నీ కూడా మనం హైదరాబాద్లో, వరంగల్లో తిన్నట్టే ఉంది. నేనైతే ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుంది. సో అవి కూడా ఎస్పెషల్ చెప్పాలంటే టమాటా పచ్చడి ఎగ్జాక్ట్లీ ఉంది, మన ఇంట్లో చేసినట్టే ఉంది. నేనున్న హోటల్ ఎల్కే సెలెస్టిట్. స్విమ్మింగ్ పూల్ మ్యాటర్ చెప్పాలంటే అదిరిపోయింది. పైనుండి చూపిస్తా, చాలా సూపర్గా ఉంది. ఇది పెద్ద హోటల్, టోటల్ 3 blocks ఉన్నాయి. ఎదురుగా ఉన్నది బ్లాక్ బి, దాని పక్కనే ఉన్నది బ్లాక్ సి, నేను ఉన్నది బ్లాక్ ఏలో. ఇక్కడ కాంప్లిమెంటరీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు. ఏమేమి ఐటెం పెడుతున్నారో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. నేను 5th floor రూమ్లో ఉన్న. రూమ్ సింపుల్గా, నీట్గా 2 single బెడ్స్తో ఉంది. బాత్రూంలో మాత్రం ఒక డౌట్ వచ్చింది. డ్రింకింగ్ గ్లాసెస్ బాత్రూంలో పెట్టారు, ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి. మన ఇండియన్స్కి ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే బాత్రూంలో వాటర్ గన్ మాత్రం ముఖ్యం బిగులు.